హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బంజారాహిల్స్ లో ఉన్న పిజ్జా జోన్ కి వచ్చినాను. ఇది వెంకటరావు పార్క్ ఆపోజిట్ లో ఉంటది. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే 299 కి అన్లిమిటెడ్ బఫే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు 40+ ఐటమ్స్ ఉంటాయి విత్ అన్లిమిటెడ్ పిజ్జాస్ అండ్ కూల్ డ్రింక్స్. లోపల అంబియన్స్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీతో వచ్చి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ఫుల్ చిల్ కావచ్చు. కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియో లాస్ట్ దాకా చూడండి, అన్ని ఐటమ్స్ చూపిస్తాను. ఫుడ్ యూజ్ చేస్తే 500 ఫైన్ ఇస్తారు మీకు. మాకైతే ఇది వర్తించదు, ఎందుకంటే మేము ఏది ఖాళీ ఇడిచిపెట్టము. మా పిచ్చోడు స్టార్ట్ చేసినంటే ఇక అయిపోయేదాకా వదిలిపెట్టాడు. మెయిన్ కోర్స్ లో 7 ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ సాలడ్లు అయితే బొచ్చడు ఉన్నాయి. మ్యాక్రోనీ పాస్తా అయితే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ 3 రకాల పిజ్జాలు ఇస్తారు. చీజ్ బస్ట్, పన్నీర్ పిజ్జా, మార్గరీటా, అట్లే దాని ఏమో ఒక గార్లిక్ బ్రెడ్ ని ఇస్తారు. ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇస్తారు. మావాడు సాస్ తీయకుందని అందులో ఆర్గాన కలుపుకొని తింటున్నాడు మార్గరీటా పిజ్జాని. మా పిచ్చోడు పిజ్జా తినగానే దామైంది, అందుకే గరం గరం సూప్ దానికి వచ్చిండు. ఇక్కడ 2 రకాల సూప్లు ఉంటాయి. ఒకటేమో హాట్ అండ్ స్పైస్ ఉంటది, ఇంకోటేమో వెజ్ సూప్ ఉంటది. గరం గరం సూప్ ని గిరగిర దింపి గుటగుట తాగేసిండు మావాడు. ఎంబడే సాలడ్ సెక్షన్ కి వచ్చిండు. సాలడ్లు ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తున్నాడు. కొన్ని అయితే ఖాళీగానే ఉన్నాయి, కొన్నిట్లనేమో నిండు ఉన్నాయి. పచ్చి శనగలు ఉన్నాయి, స్వీట్ కార్న్ ఉంది, అట్లనే కొన్ని పెసర మొలకలు ఉన్నాయి. అట్లనే ఇక్కడ మ్యాక్రోనీ ఉంది, చీజ్ తోని సూపర్ ఉంది. ఒక స్పూన్ మ్యాక్రోనీ ప్లేట్ లకి వేసాడు ఫస్ట్. ఇక్కడ క్యారెట్, బీర్నీస్, బటానీ సాలడ్ ఉంది. మీల్ మేకర్ సాలడ్ గానీ ఉంది. ఇన్ననేమో లిక్టస్ ఉంది. ఈడనేమో పచ్చి శనగలతో సాలడ్ ఉంది. అన్నిటినీ కొంచెం ప్లేట్లకు నూకేస్తున్నాడు పిచ్చోడు. వీడు చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి. లాస్ట్ ఒక్కటే శాండ్విచ్ ముక్క దీనికి దొరికింది. అన్నిటినీ ఒక పట్టు పట్టిండే పిచ్చోడు అయితే. నేనైతే ఒక ప్లేట్లో బిర్యానీ, నూడిల్స్, పాస్తా, జీరా రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకుని వచ్చినాను. ముందు పాస్తా టేస్ట్ చేసినాను. పాస్తా టేస్ట్ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్గా. నూడిల్స్ అయితే సప్పగా సాల్ట్గా ఉన్నాయి, ఏం బాలేవు. బిర్యానీ అయితే మసాలా ఎక్కువైపోయింది, అస్సలే బాలేదు బిర్యానీ కూడా. జీరా రైస్ అయితే రైస్ బాగుంది కానీ జీరా అయితే ఓవర్ కుక్ అయిపోయింది. ఇక్కడ ఒక పానీపూరి టైప్ ఉంది, పానీపూరి అన్లిమిటెడ్. మా పిచ్చోడు ఆ పానీపూరీలు బాగా మసాలా గుమ్మి ట్యాప్ కింద పానీపూరి వాటర్ నింపుకొని కప్పున పానీపూరి లోపలికి వేసిండు. ఈ ఫ్రూట్స్ ఓకే, కీర్ ఓకే, కానీ గులాబ్ జామ్ చూడండి గోటిల్లాగా ఉన్నాయి చిన్నగా. ఒకటే గుటుక్కున మింగేయచ్చు ఈ గులాబ్ జామ్ ని. లాస్ట్ లో ఒక ఐస్ క్రీమ్ విత్ బ్రౌనీ ఇస్తారు. ఇది మాత్రం అన్లిమిటెడ్ కాదు, మళ్ళీ అడగకండి, ఒకటేసారి ఇస్తారు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ ని ఎట్లా తినాలో మా పిచ్చోడు చెప్తారు చూడండి. కొంచెం ఇది నొప్పి చేసుకోవాలి. చేస్ గైస్. ఇదంతా ఓకే, కానీ 299కి ఇది వర్తేనా అంటే వర్తే అని చెప్పొచ్చు. పిజ్జాలు తినే వాళ్ళకి, ఇంకా శాండ్విచ్లు, మ్యాక్రోనీ తినే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. బిర్యానీలు, నూడిల్స్ ఇవి టేస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం యావరేజ్ గా ఉన్నాయి, మీ ఇష్టం. ఇలాంటి ఫుడ్ రివ్యూలు కావాలన్నా, ఇలాంటి బఫేలు కావాలన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో మా పిక్చర్లోకి ఎవడన్నా తింటోడు ఉంటే వానికి వీడియోకి తప్పకుండా షేర్ చేయండి.